కథ కుసుంపూర్కి చెందింది. ఇక్కడ మంచుతో నిండి ఉన్న పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రశాంతమైన ఎంతో అందమైన గ్రామం. ఇక్కడి వాతావరణం అలాగే అందం ఇక్కడ తిరగడానికి వచ్చే ప్రతి వ్యక్తికి కూడా స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాదు. సూపర్ కదా! ఈ ఊరు ఎంత అందంగా ఉంది. అందంగానే ఉంది, కానీ ఈ చోటు కేవలం 1-2 రోజులకు ఓకే. రోజూ ఇక్కడ ఉండాలంటే ఎవరి చలిని భరిస్తారు? సియా చాలా సరిగ్గా చెప్పింది. అసలు విషయం ఏమిటంటే కుసుంపూర్ ఒక మామూలు గ్రామం కాదు. ఇక్కడ సంవత్సరంలో 12 నెలలు కేవలం చలి మాత్రమే ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఈ చలి మరింత రెట్టింపవుతుంది. ఆ కారణంగా కుసుంపూర్ పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతుంది. ఆ పరిస్థితినే మార్చాలి అని మనీష్ అనుకుంటాడు. అతను ఊర్లో ఎంతో కష్టపడే ప్రతిభావంతుడైన వైజ్ఞానికుడు. ఓహ్, ఈ చలి! నేను దీన్ని ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యలేవు నువ్వు. తెలుసు కదా, మన ఊళ్ళో 12 నెలలు చలిగానే ఉంటుంది. నువ్వేం చేసినా సరే ఇక్కడ ఏమీ మారదు. చలి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకరోజు ఇదే చలిలో చనిపోతాం. పద, మనం ల్యాబ్ మూసే సమయమైంది. రోహన్ మాటలు విన్నాక మనీష్ దిగులు చెందుతాడు. ఎక్కడో ఒకచోట తనకి తెలుసు రోహన్ మాటల్లో నిజముందని. కాని ఓటమిని అంగీకరించటం మనీష్కసలు ఎప్పుడూ కూడా నచ్చదు. తనకి నమ్మకముంది, ఇవాళ కాకపోతే రేపైనా తను ఈ గ్రామాన్ని చలి నుంచి కాపాడుతాడు అని. అందరూ ఏమనుకున్నా సరే నేను నా ప్రయోగంతో ఈ ఊరిని చలి నుంచి కాపాడతాను. మనీష్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దానితో తను రాత్రి పగలు కుసుంపూర్ అద్భుతమైన ప్రాకృతిక స్థితిని అధ్యయనం చేస్తుంటాడు. ఒకసారి పాత పుస్తకాలు చదివితే ఒకసారి మట్టిని పరీక్షిస్తుంటాడు. ఒకరోజు తన చేతికి ఏం దొరుకుతుందంటే దాని గురించి తను ఎప్పుడూ ఊహించలేదు. అరే మనీష్, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, నా కొత్త ప్రయోగాన్ని శోధిస్తున్నాను. అలాగా? చెప్పు మరి, దేని గురించి రీసెర్చ్ చేస్తున్నావు? చెప్తాను. ఇలా చూడు, మన ఊళ్ళో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పూర్వ దిశలో ఏదైతే కొండ ఉందో అక్కడ ఒక బావి కనిపించింది. ఆ బావిలో ఏముందో నీకు తెలుసా? ఏంటి? వేడి లావా. ఏంటి? మన ఎంత చల్లని గ్రామంలో లావానా? నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. కాని ఒకవేళ ఈ దారి ఆ బావిని చూపిస్తుందంటే ఆ బావి ఖచ్చితంగా ఉన్నట్టే. నేను ఆ బావిని వెతికానంటే నేను ఏం సాధించగలనంటే దాని గురించి ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ అవసరమైతే నేను ఈ ప్రయోగంలో నీకు పూర్తిగా సహాయం చేస్తాను. వేడి లావాతో నిండిన ఆ రహస్య బావి గురించి విని రోహన్ ఆశ్చర్యపోతాడు, సంతోషిస్తాడు కూడా. ఇంతవరకు తనకి మనీష్ మాటల మీద పూర్తి నమ్మకం లేదు. కాని లావా బావి గురించి తెలుసుకున్న తరువాత తనకి పూర్తి నమ్మకం కలిగింది. మనీష్ ఏదో ఒకరోజు ఊరి భవిష్యత్తుని మారుస్తాడు అని. ఇప్పుడు రోహన్ కూడా తన ప్రతి అడుగులో తోడుగా ఉండాలని తయారవుతాడు. మరుసటి రోజే వాళ్ళిద్దరూ ఆ బావి కోసం వెతకటం మొదలు పెడతారు. మనీష్ ల్యాబ్ నుంచి ప్రత్యేకమైన ఉపకరణ్, సెన్సర్, వేడిని గుర్తించే గ్యాడ్జెట్స్ ని తీసుకుంటాడు. రోహన్ దారిలో కావలసిన అవసరమైన వస్తువుల్ని తీసుకుంటాడు. ఉదయం సన్నని వెలుగులో వాళ్లు కొండల వైపు ప్రయాణిస్తారు. దట్టమైన అడవి, పడుతున్న మంచు, చల్లని గాలులు, ప్రతి మలుపులో ఏదో ఒక కష్టం వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సెన్సర్ ఉన్నట్టుండి ఆగిపోతుందేమో, కొండదారి ముక్కలయ్యి దారి ఆపుతుందేమో, చల్లని గాలులు వాళ్లని వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాయేమో. కాని ఇద్దరూ కూడా ఓటమిని అంగీకరించలేదు. ప్రతి కష్టాన్ని దాటుకుంటూ, ప్రతి ఆటంకానికి పరిష్కారం వెతుకుతూ మొత్తానికి సాయంత్రం సమయానికి ఆ రహస్యమయమైన లావా బావి ముందుకు చేరుకుంటారు. రోహన్, అదిగో మనకి బావి కనిపించింది. బాలే, ఇదే కదా మనకు కావాలి. ఊరు చలితో ముడిపడి ఉన్న సమస్యకి అసలైన సమాధానం ఇప్పుడు వాళ్ల చేతుల్లో ఉంది. కాని ఆ గెలుపు అంత సులభం కాదు. దట్టమైన అడవుల్లో గంటలు తిరిగి పదునైన రాళ్ల మధ్యలో ప్రయాణించటం, కొండ గాలులను తట్టుకోవటం ప్రతి అడుగులో వాళ్ల కనిపిస్తుంది. ప్రకృతి వాళ్ల ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్టు. కాని ఇద్దరూ కూడా ప్రతి సమస్యను ఎదుర్కొంటూ తమ పనిని సాధించారు. అయితే రోహన్, మనం లావాని ట్యాంకర్లో నింపుకొని ల్యాబ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు నువ్వొక ముఖ్యమైన పని చెయ్యాలి. చెప్పు.
నువ్వు జమ చేసిన ఈ లావాని చిన్న చిన్న క్యూబ్స్గా మార్చాలి. ప్రతి 500 క్యూబ్స్ని ఒక సమూహంగా మార్చాలి. అలా మనం ఒక 1000 సమూహాల్ని తయారు చేయాలి. వాటిని మనం మైక్రో ఫ్యాబ్రిక్లో పెట్టి ఒక కోల్డ్ అండ్ హీట్ కంట్రోల్ బెడ్షీట్ని తయారు చేయాలి. దాన్ని ఊరివాళ్లు ప్రతిరోజు ఉపయోగించచ్చు. భలే భలే మనీష్, లావా క్యూబ్స్తో బెడ్షీటా? దీని గురించి ఇంతవరకు ఎవరు కూడా ఆలోచించి ఉండరు. చూడు, నీ ఈ ప్రయోగం తప్పకుండా సఫలమవుతుంది. మనీష్ మాటలు విన్నాక రోహన్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అటువంటి విచిత్రమైన ఆలోచన తను అస్సలు ఊహించలేదు. కాని మనీష్కున్న దూరాలోచన వల్ల ఇప్పుడది సాధ్యమవుతోంది. రోహన్ ఏమాత్రం ఆలోచించకుండా పూర్తి బాధ్యతను తీసుకుంటాడు. తను తన కాలేజ్కి చెందిన కొత్త స్టూడెంట్స్ టీంని తయారు చేసి పనిని మొదలు పెడతాడు. అక్కడ మనీష్ మిగతా పనుల మీద దృష్టి పెడుతూ ఉంటాడు. ఎన్నో నెలల కష్టం తరువాత గోల్డెన్ హీట్ కంట్రోల్ బెడ్షీట్ తయారవుతుంది. ఇద్దరూ కలిసి వెంటనే దాన్ని గ్రామస్తులకు అప్పగిస్తారు. ఊరి ప్రజలారా, ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, మన గ్రామంలో సంవత్సరంలో 12 నెలలు చలిగానే ఉంటుంది. ప్రతి 5 ఏళ్ల తర్వాత ఈ చలి మరింత పెరుగుతుంది. ఈ పెరుగుతున్న చలిలో పోరాడడం అందరికీ కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. మీ ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది. అదే కోల్డ్ హీట్ కంట్రోల్ లావా బ్లాంకెట్. అది మిమ్మల్ని ఈ చలి నుండి కాపాడుతుంది. నిజంగానా? మనీష్ చేసిన ఆ విచిత్రమైన ఆవిష్కరణను చూసి ఊరి వాళ్లు ఆశ్చర్యపోతారు. కాని ఎప్పుడైతే వాళ్లు ఆ బెడ్షీట్ని ఉపయోగిస్తారో మ్యాజిక్ జరిగినట్టే అనిపిస్తుంది. ఊరి వాళ్ల చలి సమస్య చాలా తగ్గిపోతుంది. వాళ్ల ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంది. జీవితం మళ్లీ మామూలుగా మారుతుంది. నిజంగా భలే మనీష్, ఒప్పుకోవాల్సిందే. మొత్తానికి నువ్వు నీ ఊరిని చలి నుంచి కాపాడావు. కానీ ఇది నీ సాయం లేకుండా సాధ్యమయ్యేది కాదు. ఫ్రెండ్స్ ఉన్నది ఎందుకు మరి? నీకు ఒక శుభవార్త. ఇవాళ్లే మన ప్రొఫెసర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన చెప్పారు, నీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ప్రయోగం విజయం సాధించినందుకు పురస్కారం లభించబోతుందట. త్వరలోనే ఈ టెక్నిక్ని మొత్తం ప్రపంచానికి అందిస్తారట. నిజమా? నిజంగా నేను దీని గురించి ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు కలలాగా అనిపిస్తోంది. కల కాదు, ఇది నిజం. నీ కష్టం, నీ మొండితనానికి ఫలితం. రోహన్ మాటలు విన్నాక మనీష్ మనసు సంతోషంతో నిండిపోతుంది. తను ఎప్పుడూ కూడా ఊహించలేదు తన మొదటి ప్రయోగం సఫలమవ్వడమే కాదు, గొప్ప గొప్ప వాళ్లు తనని మెచ్చుకుంటారని. ఇప్పుడు మనీష్ ఆత్మవిశ్వాసం ముందు కంటే ఎంతో బలంగా మారుతుంది. తను రాబోయే జీవితంలో మరింత ఎత్తుకు ఎదగడం కోసం ఏర్పాట్లు చేసుకుంటాడు. మొత్తానికి మనీష్ చేసిన ప్రయోగం సఫలమయ్యింది. తనకి తన కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది. అంతే కదా మరి? స్వచ్ఛమైన మనసు శ్రద్ధతో కష్టపడితే ఫలితం లభించి తీరుతుంది.